స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని నెల్లూరు నగరంలోని సంతపేట ప్రభుత్వ ఆదర్శ ఉన్నత పాఠశాల 10 ఆంధ్ర నావెల్ యూనిట్ ఎస్సీసీ క్యాడెట్స్ ది భారత్ స్కౌట్స్ విద్యార్థులు స్థానిక ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నేతాజీ జయంతిని ఘనంగా నివాళులు అర్పించారు. 10వ ఆంధ్ర నావల్ యూనిట్ ఎన్సీసీ కమాండింగ్ ఆఫీసర్ గణేష్ బాలాజీ ఆదేశాలతో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆదర్శ ఉన్నత పాఠశాలలో స్కౌట్ మాస్టర్ బి వెంకటేశ్వర్లు, ఎన్సీసీ ఆఫీసర్ డి పెంచలయ్య మాట్లాడుతూ జయంతి తప్ప వర్ధంతి లేని స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అన్నారు. నేతాజీ యొక్క త్యాగాన్ని, వారి పోరాటాన్ని విద్యార్థులకు వివరించారు. అందరికీ నమస్కారం. మేము ప్రభుత్వ ఆదర్శ ఉన్నత పాఠశాల సంతపేట నుండి వచ్చాము. మా పాఠశాల నుంచి ఎన్సీసీ విద్యార్థులు మరియు భారత్ స్కౌట్స్ విద్యార్థులు అందరం కూడా ఈ రోజున జనవరి 23 నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడానికి, అలాగే వారు స్వాతంత్రం కోసం భారతదేశానికి చేసినటువంటి పోరాటం ఎంత విలువైనదో, ఎంత గొప్పదో తెలియజెప్పడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. మనందరికీ తెలుసు, భారత స్వాతంత్ర పోరాటంలో కేవలం శాంతియుత మార్గంలో స్వాతంత్రం కోరుకోవడం కాదు, పోరాటం ద్వారా మాత్రమే మనం స్వాతంత్రాన్ని సంపాదించాలి అని పోరాట మార్గాన్ని ఎంచుకొని ఆ రకమైనటువంటి మార్గంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కేవలం స్వదేశంలోనే కాదు, విదేశాలకు వెళ్ళి, జర్మనీకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే భారతీయులు ఉన్నారో వాళ్ళని కూడా వాళ్ళలో మార్పు తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ఒక సైన్యంగా తయారు చేసి అక్కడి నుంచి సింగపూర్కి వచ్చి సింగపూర్లో ఇండియన్ నేషనల్ ఆర్మీ తయారు చేసి బ్రిటిష్ వారితో పోరాటం చేసినటువంటి వ్యక్తి గొప్ప వీరుడని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే కేవలం స్వదేశంలో ఉండే పోరాటం చేయడం కాదు, విదేశాల నుంచి స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఒక్క మాటలో చెప్పాలంటే కేవలం జయంతి మాత్రమే ఉండి వర్ధంతి లేనటువంటి భారత స్వాతంత్ర సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆయన చెప్పినటువంటి ఒకే ఒక మాట, భారతీయులకు చెప్పిన ఒకే ఒక మాట, మీ రక్తాన్ని నాకు ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అని చెప్పి ఒక విప్లవాన్ని రగులుకొల్పినటువంటి గొప్ప వ్యక్తి, మనందరికీ ఎంతో స్ఫూర్తి ప్రదాత అయినటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ వారి యొక్క జయంతిని మన యొక్క ప్రభుత్వం జాతీయ పరాక్రమ దినోత్సవంగా ప్రతి సంవత్సరం జనవరి 23వ తేదీన జరుపుకోవడం జరుగుతుంది. అయితే మా యొక్క ఎన్సీసీ మరియు స్కౌట్స్ విద్యార్థులకు ఇలాంటి కార్యక్రమాల్లో వాళ్ళని పాలుపంచుకోవడం ద్వారా వాళ్ళలో దేశభక్తిని, క్రమశిక్షణని, అదేవిధంగా సామాజిక బాధ్యతను తెలియజేయడం కోసం మేము ప్రతి కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోజున నేతాజీ జయంతిని పురస్కరించుకుని ఇక్కడికి రావడం జరిగింది.